హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మనందరం కూడా ఎవరెవరు అయితే ఇక్కడ పుట్టామో మనందరం కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ యొక్క మట్టికి ఉన్న సంస్కృతి అండ్ ఈ మట్టిలో ఉన్న ప్రేమ అనేది మిగతా వాళ్ళకి అర్థం కాదు. చాలామంది ఒక్కటే మాట అంటారు, ఇండియా ఈజ్ డెవలపింగ్ డెవలపింగ్ డెవలపింగ్. యాక్చువల్గా ఇండియా ఈజ్ డెవలప్డ్ ఎప్పుడో కొన్ని డికేడ్స్కి ముందే. అందుకే కదా వేరే వాళ్ళు వచ్చి మన ఇండియాని దోచుకోవడానికి ఎంతమంది, ఒక్కసారి మన హిస్టరీలోకి వెళ్తే ఎంతమంది మన ఇండియా మీద దోచుకున్నారో, ఎంతమంది ఆక్రమించి ఎన్నెన్ని తీసుకువెళ్ళారో అవన్నీ కూడా తెలుస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న డిఫరెంట్ కంట్రీస్, ఇప్పుడు ఏదైతే మనం కాంటినెంట్స్, డిఫరెంట్ 7 కాంటినెంట్స్ అండ్ కంట్రీస్గా డివైడ్ చేసుకున్నామో, యాక్చువల్గా 5000 ఇయర్స్ బ్యాక్ ఈ ఇండియా అంటే భారతదేశం, అంటే భారత ఖండం అంటే కేవలం ఓన్లీ దిస్ ఇండియా కాదు, కేవలం ఈ యొక్క బౌండరీ కాదు, ఓవరాల్ ఈ యొక్క జగత్తు, ఐ మీన్ దట్ ఈ యొక్క భూమి మీద ఎక్కడ ఉందో ఇట్స్ కంప్లీట్ కన్సిడర్డ్ యాజ్ ఇండియా. సో యుధిష్ఠరుడు, పాండవులు ఉన్నారు కదా, ఆయన మొత్తాన్ని పరిపాలించారు. ఇప్పుడు ప్రతి ఒక్క పేరు యొక్క రూట్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏదైతే మనం కుషినగర్ అంటామో అది కుషుడు పరిపాలించింది, అంటే రాముల వారి వాళ్ళ కుమారుడు. ఏదైతే ఇప్పుడు లాహోర్ పాకిస్తాన్లో లవుడు పరిపాలించింది. ఏదైతే ఇప్పుడు ఆస్ట్రేలియా, ఈ పాండవులు వాళ్ళ యొక్క అస్త్రాలను పెట్టుకున్న దాన్ని అస్త్రే అని దాన్ని ఆస్ట్రేలియా. మారీషస్, సో మారీచ సుబాహులు నివసించిన ప్లేస్. ఇలా ప్రతి ఒక్క ప్లేస్ గురించి దెర్ ఈజ్ ఎ రూట్ అనమాట. ఆ రూట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన యొక్క భారతదేశం నుంచే వస్తుంది. మిగతా దేశాల్లో ఏముందండి, ఏం లేదు. మన భారతదేశంలో ఉన్నంత గొప్ప విషయం ఏమీ లేదు. అందుకే అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. కానీ మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. దట్ ఈజ్ అది ఎందుకో మనకు తెలీదు. కానీ మన ఊరు, మన ప్లేస్లో ఉన్న కమాండ్ మనకి వేరే దగ్గరికి వెళ్తే రాదండి. మనం ఎక్కడైతే పుట్టామో అక్కడే మనం అంటే ఏందో నిరూపించుకోవాలి. అందుకే ఈరోజు మనం ఈ యొక్క నేల మీద పుట్టిన దానికి మనం చాలా సంతోషపడాలి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఏ దేశంలో రకరకాల భాషలు ఉండవు, మన దేశంలో ఎన్ని రకాల భాషలు, ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల కులాలు, బట్ ఆల్సో మనందరం చాలా యూనిటీగా చాలా చక్కగా ఉంటాం. ఎక్కడో ఎవరో కొన్ని గంజాయి ముక్కలు లాంటి వాళ్ళు ఇలాంటి మత కుల గురించి గొడవలు రేకెత్తి చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇన్ జనరల్గా పిల్లలు, లైక్ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వాళ్ళు మతం చూసి ఫ్రెండ్షిప్ చేస్తారా? చేయరు. బికాజ్ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, కేవలం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అటాచ్మెంట్ ఎలా అంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు నచ్చుతారు, సో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇక్కడ అంత గొప్పది మన ఇండియా. సో అందువల్ల ఏంటంటే మనందరం కూడా చాలా సంతోషపడాలి అండ్ చాలా గర్వపడాలి. అండ్ ఇప్పుడు ఎవరైతే మన కోసం, ఇండిపెండెన్స్ కోసం మనకు కేవలం చాలా కొన్ని పేర్లే వినిపిస్తాయి, గాంధీ అండ్ కొంతమంది పేర్లే. యాక్చువల్గా ఎంతోమంది పేర్లు మనకు తెలియవు. ఎంతోమంది నిస్వార్థంగా మన కోసము వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలుసుకోలేము. సో వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పడం తప్పితే మనం ఏమీ చేయలేము. ఓకేనా? సో అది నేను ఈరోజు చెప్తాం అనుకున్నాను. ఈరోజు మీకు చూపించబోతుందండి చినాన్స్ చూపించబోతున్నాను. చినాన్స్ మీద చెక్స్ విత్ స్టిక్కీ వర్క్స్, చినాన్ విత్ స్టిక్కీ వర్క్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ శారీ ప్రైజెస్ రేంజెస్ వచ్చి 3250 అండి. కానీ 2 చీరలు మాత్రం వేరే ప్రైస్ ఉంది. ఒకటేమో 2900, ఇంకొకటేమో 3900. ఆ 2 చీరలు తప్పితే ఇంకా మిగతా చీరలన్నీ కూడా 3250. ఓకేనా? శారీస్కి వెళ్ళిపోయే ముందు మన 2 సెగ్మెంట్స్ని కంప్లీట్ చేసేసుకుందాం. దాంట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్. దిస్ ఇస్ టిష్యూ సారీ అండి. సో సారీ అంతా కూడా ఇట్స్ లెనిన్ టిష్యూ సారీ, కంప్లీట్ ఇట్లా వర్క్ స్టైల్ వస్తుంది. అండ్ ద బ్లౌజ్ 2 అడిషనల్ బ్లౌజెస్ వస్తాయి. ఓకేనా? సో అది అనమాట ఈరోజు గివ్ అవే సారీ. అండ్ సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ లావ్ కర్మ. నిన్న అనుకున్నాం కదండి ఒక మంచి స్టోరీ నాట్, ఇట్స్ అన్ ఇన్సిడెంట్. సో లాథోర్ ఎర్త్ క్వేక్ జరిగింది. సో జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ బిల్డింగ్స్, సో ఎర్త్ క్వేక్ జరిగినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది.
అండ్ మొత్తం స్లాబ్ అంతా పడిపోయి అట్లా ఉంటుంది. అండ్ దాన్ని రెస్క్యూ చేయడానికి దిల్ టేక్ 3 to 4 days. సో ఒక 3 to 4 days పట్టింది అది రెస్క్యూ చేయడానికి. ఒక ఇంట్లో తల్లి ఏమో చనిపోయింది, తల్లి ఒళ్ళో ఆ పాప మాత్రం అట్లానే బతికే ఉంది. తనకి ఏమీ వాటర్ కాదు కదా తినడానికని ఏమీ లేదు. అండ్ ఎవరు తన్ని ప్రొటెక్ట్ చేయట్లేదు, చీకటిగా ఉంది, అయినా తను సర్వైవ్ అయింది. సో ఏదో శక్తి కాపాడుతుందండి. అంటే చాలాసార్లు చూస్తాం యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా పేరెంట్స్ అందరూ చనిపోతారు, కానీ వాళ్ళతో పాటు ఉన్న చిన్న పసి పాప బతికి ఉంటుంది. అంటే మనకి అంటారు కదా ఆయుష్ అనేది ఎంతవరకు భగవంతుడు ఇచ్చాడో అంతవరకు దాన్ని భగవంతుడు మనకి ఉంచుతాడు. ఎలాంటి ప్రమాదాల్లో మనం వెళ్ళినా కూడా మనల్ని కాపాడపడతాడు, మనల్ని కాపాడుతారు. ఇంకొకటి ఏంటంటే మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం లైక్ మాస్గా అంటే ఒక బస్ యాక్సిడెంట్ అయిపోయి చాలామంది చనిపోవడం. కేదార్నాథ్లో కూడా చాలాసార్లు జరిగింది ఫ్లడ్స్ వచ్చి. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్లో జస్ట్ తక్కువ మంది చనిపోయారండి. ఒక్కసారి ముందు వచ్చింది చాలామంది చనిపోయారు. చాలామందికి ఏముంటుందంటే అపోహ, భగవంతుడి దర్శనం కోసం వెళ్ళాము ఇలా చనిపోయారు, ఇంకా భగవంతుడు ఏమి కాపాడారు. సో ఇక్కడ కృష్ణ మన శత్రువు కాదు. సో భగవంతుడు ఎప్పుడు మన శత్రువు కాదు. దట్ ఈజ్ ఆర్ కర్మ, మన ప్రారంధం. అంటే అలాంటి ప్రారంధం ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి జరుగుతుంది అనమాట అలాంటి విషయాలు. అదే ఇంగ్లీష్లో ఒక ప్రాబ్ ఉంది, దట్ గాడ్ kill thousands of people but not killed one by blindly అనమాట. అంటే గుడ్డిగా ఒక్కరిని కూడా, అంటే కాజ్ లేకుండా రీజన్ లేకుండా ఒక్కరిని కూడా భగవంతుడు చంపరు. అంటే మన ప్రారంధం మన కర్మ పట్టే మనకు జరుగుతుంది. సో చాలామందికి ఒక చిన్న అపోహ ఉంటుంది, భగవంతుడి దగ్గరికి వెళ్తుంటే తిరుమలకి వెళ్తుంటే కూడా చాలాసార్లు మనం వింటుంటాం యాక్సిడెంట్ అయింది అని. సో అలా అంటే మేము షోలింగర్కి వెళ్ళి వస్తుంటేనే మాకు యాక్సిడెంట్ అయింది. ఇంకొకటి చెప్పమంటారా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే ఇక్కడ అపోలో హాస్పిటల్లో చూపించుకోవడానికి పక్కన ఒక ఆమె ఎవరో పెద్ద ఆమెకి ఏదో కాలు ప్రాబ్లం అయ్యి తనకు కూడా రాడ్ ఏదో వేశారు. తను వచ్చి ఏమైంది అని అడిగారు. ఇట్లా మేము ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే ఎక్కడ అయింది అంటే ఇట్లా షోలింగర్కి వెళ్తుంటే దర్శనం చేసుకుని వస్తుంటే అయిందంటే అప్పుడు వెంటనే తను ఏమన్నారు తెలుసా, అంటే నువ్వు దేవుడికి సరిగ్గా దండం పెట్టుకోలేదు, నువ్వేదో అపరాధం చేసుంటావు, నీకు శిక్ష పడింది, నువ్వేదో చేసుంటావు అని చెప్పింది నాతోటి. నేను తనతో ఏం మాట్లాడలేదు. నేను పక్కకు వచ్చేసరికి నా మనసుకు తెలుసు కదా, సో ఇప్పుడు జరిగిన దానికి నాకు వచ్చిన శిక్ష కాదు, నేను ఎప్పుడో చేసిన పాపానికి వచ్చిన శిక్ష ఇది. సో అని అనిపించింది. అట్లా దేనికి భగవంతుడు కారణం కాదండి, మన జీవితాలకు మనమే కారణం. సో ఇప్పుడు ఎలా అయితే మన ఆలోచన అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుందో, ఆ తీసుకొని వెళ్ళినప్పుడు మనకు కొన్ని కలిసి రావు, కొన్ని కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చినప్పుడు ఏంటంటే చాలా సంతోషం అనిపిస్తుంది, కలిసి రాకపోతే డిప్రెషన్ అయిపోయి చాలా లోకి వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఓకే నా సంథింగ్ హ్యాపెన్ ఆన్ ద ప్రీవియస్ లైఫ్, ఏదో చేశాను కాబట్టి అది అనుభవిస్తున్నాను ఓకే అని ఒక మైండ్లోకి వచ్చేసింది అనుకోండి, మనకి డిప్రెషన్ అనిపించదు. ఓకేనా, సారీస్కి వెళ్ళిపోదామా. సో నా సారీ అయితే ఇంకొకటి ఉంది. సో నాకైతే ఈ సారీస్ ఎంత నచ్చాయంటే చాలా తొందరగా నాకు వీడియో చేసేటప్పుడు కూడా ఈ సారీ ఒకటి నేను కట్టుకొని వీడియో చేయాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయి టక్టక్గా సింపుల్గానే, నేను నార్మల్ ఇలాంటి బ్లౌజెసే వేస్తాను కాబట్టి. కానీ ఈ సారీకి ఏంటంటే నాకేమనిపించిందంటే ఇలాంటి బ్లౌజే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ దాకా వేసినప్పుడు వర్క్ ఇక్కడ వస్తుంది, ఇదంతా ప్లెయిన్గా ఉంటుంది, అంత చక్కగా ఉండదు. మీరు కూడా మోస్ట్లీ ప్రిఫర్డ్ దీస్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ అండి, చాలా బాగుంటుంది. ఇది మీ ఇష్టం, రౌండా బోటా కాలరా మీ ఇష్టం, మీరు ఎలా కావాలి అంటే అలా చేసేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ హ్యాండ్స్ అనమాట. ఎందుకంటే వర్క్ అలా ఎలివేట్ అవుతుంది మనకి చక్కగా. ఎల్బో హ్యాండ్స్ అంటే ఇక్కడ ఒక రౌండ్ వస్తుంది, ఇక్కడంతా ప్లెయిన్ ఉంటుంది, అంత బాగోదేమో అని అనిపించింది నాకైతే. ఓకేనా, సో నా గాజులు పట్టుకుంటున్నాయి. ఫస్ట్ నా సారీ కాదు, నా సారీ ఇన్ ద మీన్ వైల్ వస్తుంది, సేమ్ సారీ కంప్లీట్ మొత్తం సేమ్ టు సేమ్ వస్తుంది. ఈ సారీస్ ఎంత బాగున్నాయంటే సింగిల్ వేసుకున్నా కూడా నాన్ ట్రాన్స్పరెన్సీ అండి. సో నాకు నాన్ ట్రాన్స్పరెన్సీ సారీస్ చాలామందికి ఇష్టము, నాకు కూడా ఇష్టము. సో నాన్ ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి వేసుకునే దానికి కంఫర్టబుల్. అలా ఏం లేదు,
బట్ సింగిల్స్ వేసుకోవాలని అనిపిస్తే మాత్రం మనకు ట్రాన్స్పరెంట్ లేకపోతేనే కదండి మనం సింగిల్స్ వేసుకుంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ సారీ. సారీ మీదంతా కూడా జరీ చెక్స్ అండ్ సారీ మీదంతా కూడా చిక్కీ వర్క్. సో మీకు చిక్కీ వర్క్ బాగా వెల్ నోన్ కదా. సో ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం, చూసారా ఎన్ని రోజులు పట్టిందో మళ్ళీ టిక్కీ వర్క్స్ కావాలి అంటే, బికాస్ అంత టైం తీసుకుంటుంది మనకి. సో రెడీగా డైలో ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూసుకొని దాని మీద వర్క్ డిసైడ్ అయ్యి చేయించి వచ్చే లోపలికి ఇంత టైం అయింది. సారీ మీద కూడా మీరు ఒక్కసారి చూసారంటే 1 2 3 4 5 6 7 8 9 ఈ ఒక్క పార్ట్లోనే 9 ఉన్నాయి. అంటే సారీ మొత్తంగా మీకు ఓవరాల్గా ఒక 20 అయితే షోర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఈ బార్డర్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఇది ఇక్కడ కూడా ఒక 9 ఏమో ఉన్నట్టుంది కదా. సో 9 9 18 ఇంకా మనకు ఖచ్చితంగా కట్టు చెంగులో ఉంటాయి. ఇది పళ్ళు అండి. పళ్ళు చూసారా, నైస్ హ్యాండ్. సో హ్యాండ్ కాంతా వర్క్ చేశారు, చాలా బాగుంది. ఎంత బాగున్నాయంటే సేమ్ ప్రైస్ అండి, ఈ సేమ్ ప్రైస్, దట్ ఈజ్ 3250 ఫ్రీ షిప్పింగ్ ఫర్ హ్యాండ్స్. హ్యాండ్స్కి చక్కగా ఇప్పుడు ఇచ్చారు కదా, సేమ్ అలాగే ఫర్ హ్యాండ్స్కి ఇచ్చారు. సో ఫర్ బోత్ హ్యాండ్స్కి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే చీరలో ఎక్కడి నుంచి డిజైన్ మొదలైంది. సో అది చూడాలి మనం ఇప్పుడు. ఇది బ్లౌజ్ అండి, ఒక 50 సెంటీమీటర్స్ తర్వాత నుంచి మొదలైంది. 1 2 3. సో మొత్తం కలిపి ఈజీగా సారీలో 21 ఉన్నాయండి, చక్కగా ఉన్నాయి ఇలా. ఓకేనా, చాలా బాగుంది కదా. సో 3250 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ సారీ ఇది అండి, నా సారీ సేమ్ టు సేమ్ సారీ. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ టు సేమ్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ సారీ. కలర్ కూడా సేమ్ టు సేమ్ కలర్. కంప్లీట్ ఫినిషింగ్లోనే తీసుకొచ్చాం. అంటే సెమీ అయితే కొంతమంది సెమీ అంటే మళ్ళీ మేము పాలిష్ పిచ్చుకోవాలి కదా అన్నారు, అందువల్ల ఫుల్ పర్నా ఉంది, మీకు ప్రాబ్లం ఏం లేదు. సో పర్నా చూపించలేదు కదా, ఈ సారీ చూపిస్తాం. సారీ అంతా కూడా ఇలా వస్తుంది సేమ్. నేను ఇప్పుడు ఏ సారీ అయితే కట్టుకున్నానో ఇట్స్ సేమ్ టు సేమ్ సారీ, నో చేంజ్ ఎనీథింగ్. ఓకే, ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్కి. సో హ్యాండ్స్కి ఇట్లాగా, హ్యాండ్స్కి ఇలాగా వస్తుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం పర్నా చూద్దాం. కంప్లీట్ ఫినిషింగ్లో ఉంది. యా, వెరీ కంఫర్టబుల్ పర్నా, చక్కగా ఉంది. 5 హైట్ వరకు అస్సలు ప్రాబ్లమే లేదు. ఓకేనా, ఓకే, దిస్ ఇస్ సెకండ్ సారీ. అంటే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ నెంబర్ ఈజ్ సారీ నెంబర్ 2. ఓకేనా, నెక్స్ట్ ఈ కలర్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఈ కలర్ మీద ఈ ఒక ఎంబ్రాయిడరీ, ఇట్స్ ఏదైతే హ్యాండ్ టిక్కీ వర్క్ ఉందో చాలా స్పెషల్గా కనిపిస్తుంది, చాలా స్పెషల్గా ఉంది కదా, చాలా చక్కగా కనిపిస్తుంది. పీచ్ అండ్ రెడ్ కలర్తో వచ్చింది, చాలా బాగుంది. ఇలా చీర అంతా కూడా ఇలా వస్తుంది. పళ్ళు చక్కగా ఇట్లాగా మొత్తం కూడా ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ ఫర్ హ్యాండ్స్కి, బోత్ హ్యాండ్స్కి వస్తుంది. ఓకే, 3250 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ అండి మంచి రెడ్ అనకూడదండి, ఇది మెరూన్. ఇట్స్ అ వెరీ గుడ్ మెరూన్ సారీ, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. మెరూన్ సారీ చాలా చక్కగా ఉంది. ఓకే, ఇది పళ్ళు.
సారీ కడితే చూసారా పర్నా చాలా చక్కగా ఉంది. సో సారీ కడితే దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద సారీ. పళ్ళు అండ్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బోత్ హ్యాండ్స్కి వర్క్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ. సో పర్నా చూసారు కదా, నేను కట్టుకున్న సారీ, ఈ సారీ కలర్ వేరు. ఇది మెజంతా షేడ్లో ఉంది, ఇది వైలెట్ షేడ్లో ఉంది. ఓకేనా, సారీ చాలా 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 ఫేమస్ అండి, చాలా లేటెస్ట్లో కూడా ఉంది ఇప్పుడు. సారీ ఇలా వస్తుంది. అండ్ ఈ టిక్కీ వర్క్ చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు. ఇలా చూస్తాం, ఇది పళ్ళు, బ్లౌజ్. సో బ్లౌజ్ మాత్రం చక్కగా మంచి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి. ఇట్స్ అ వెరీ బిగ్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. బట్ బ్లౌజ్కి మాత్రం వర్క్ లేదు. ఈ ఒక్క చీరకి మట్టుకు వర్క్ లేదు, మిగతా అన్ని చీరలకి బ్లౌజ్కి వర్క్ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ అండి, ఫస్ట్ చూసాం కదా, కానీ ఆ వర్క్ వేరు, ఈ వర్క్ వేరు. సో అందువల్ల ఏంటంటే రెండు సారీస్ని వేరువేరుగా చూపిస్తుంది. చినాన్స్ మీద చెక్స్ అండ్ చెక్స్ మీద కంప్లీట్ టిక్కీ వర్క్. ఓకే, పళ్ళు. సో ఇది పళ్ళు అండ్ చూసారా, కేవలం ఈ యొక్క పిస్తా అంటారా దీన్ని, పిస్తా గ్రీన్, ఈ కలర్కి మట్టుకే మనకి ఇలా కాంతా వర్క్ వచ్చింది. బికాజ్ ఇస్ లైట్ కలర్ కాబట్టి మనకి జరీ పళ్ళు ఇచ్చినా కూడా అంత గ్రాండ్గా అనిపించదు. అండ్ మిగతా వాటికంతా ఏంటంటే జరీ పళ్ళు ఇచ్చారు, బికాజ్ దానికి జరీ పళ్ళు ఇస్తేనే గ్రాండ్ ఉంటుంది. ఈ కాంతా చేసినా కూడా అంత అపీరియన్స్ ఉండదు. సో దాన్ని బట్టి డిజైన్ చేయడం జరిగిందండి. ఓకేనా, సారీ ఇలా వస్తుంది, చాలా బాగుంది. బ్లౌజ్ అండి, సో బ్లౌజ్కి మళ్ళీ హ్యాండ్కి వర్క్ ఫర్ బోత్ హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ సారీ. ఇప్పుడు నేను చూపించే చినాన్స్ ఆర్ ప్లెయిన్ చినాన్స్. సో ఏదైతే మనం డే బిఫోర్ ఎస్టర్డే మనం చూసాం కదండి, చినాన్స్ మీద మగ్గం వర్క్ చూసాం కదా. ఇప్పుడు అదే ప్యూర్ చినాన్స్ మీద టిక్కీ వర్క్. ఓకే, సో ఈ సారీ చూసారా, వెరీ డిఫరెంట్ కలర్, చాలా బాగుంది. అయితే ఈ సారీస్ అన్నీ కూడా ఒక్కసారి రోలింగ్ అయితే షూర్గా చేయించుకోవాలి. ఓకేనా, సో దీని మీద అంతా కూడా బ్యూటిఫుల్ సన్ఫ్లవర్స్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఇస్ 2900 ఫ్రీ షిప్పింగ్ అండి. పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుంది, కనిపిస్తుందండి, పళ్ళు చాలా గ్రాండ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి హ్యాండ్స్కి చక్కగా బ్లౌజ్ ఇస్తారు ఇలాగ. ఓకే, అండ్ దీని పర్ణా విషయంకి వస్తే, సో పర్ణా అయితే యాక్చువల్ పర్ణా అయితే మనకు అర్థం కాదండి. బికాజ్ ఏంటంటే ఇవి ఇంకా ఒక్కసారి రోలింగ్ చేయించాలి, మీకు ఇంకా 2-3 ఇంచెస్ ఇందాక ఎలా అయితే చూపించాను ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో మామూలుగా నా హైట్ ఉన్న వాళ్ళు అయితే అట్లానే కట్టేసుకోవచ్చు, మరీ హైట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి చేయించుకుంటే మంచిది. ఓకేనా, పళ్ళు చాలా రిచ్గా ఉంది, ఇలా చూసి పళ్ళు సూపర్ రిచ్గా ఉంది. ఓకే, సో 2900 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్
చాలా లవ్లీ కలర్. ఇందాక చూసింది చాలా ఎక్స్ట్రీమ్లీ లవ్లీ కలర్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్ చాలా డిఫరెంట్గా ఉందండి. కలర్ డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు మనకి రాణి కలర్. ఇది కూడా అటు చాక్లెట్ అని చెప్పలేం, మ్యాష్ అని చెప్పలేం. సో పర్నా చూస్తున్నారు కదండి. సో పర్నా ఒకసారి మాత్రం మీరు రోలింగ్ అయితే చేయించుకుంటే మీకు 3-4 ఇంచులు వచ్చేస్తుంది. సెమీ పాలిష్డ్, మీకు చాలా స్ట్రెచ్ అవుతుంది ఫ్యాబ్రిక్. ఓకే, సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 3250 ఫ్రీ షిప్పింగ్. సో ఫ్లిప్ అయిపోతుంది. ఇట్స్ అ ప్యూర్ చినాన్ సారీ మీద చూసారా ఎంత బాగుందో. చాలా క్లాసీ లుక్ అండి, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ కంప్లీట్ బంచెస్ అనమాట. ఇట్స్ అ కంప్లీట్ బంచెస్. సో దానికి పళ్ళు హెవీగా ఇచ్చారు, దీనికి సారీ అంతా బుటీ స్టైల్లో ఇచ్చారు. సో దాని రేట్ వచ్చేటప్పటికి 2900 ఫ్రీ షిప్పింగ్. ఇది 3250 ఫ్రీ షిప్పింగ్. చక్కగా ఇలాగ ఇచ్చారు. అండ్ కాంతా వర్క్ కూడా ఇచ్చారు, సెల్ఫ్ కాంతా అంటే గోల్డ్ కలర్తో కనిపిస్తుందండి, గోల్డ్ కలర్తో. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా బార్డర్ ఇచ్చారు. అండ్ చక్కగా ఇట్లాగా మళ్ళీ హ్యాండ్స్కి వర్క్ కూడా ఇచ్చారు. ఓకే, సో 3250 ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు ఇందాక చెప్పాను కదా 39 అండి. ఎందుకు 39 అంటారా? మీరు చూస్తే మీరే చెప్పేస్తారు. సో దిస్ ఈజ్ వర్తీ ఫర్ 39 అని. కంప్లీట్ వర్క్, టికీ వర్క్ విత్ లైక్ ఎ బార్డర్. సో ఒక బార్డర్ స్టైల్లో టికీ వర్క్ వస్తుంది. అండ్ ఈ కలర్ కూడా ఎంత లవ్లీగా ఉందంటే చాలా లవ్లీగా ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ అండి, చూసారా. సో దిస్ ఇస్ 3950. ఇట్స్ అ కంప్లీట్ హ్యాండ్ టికీ వర్క్ చూసారా. సో ఇందువల్ల ఇదేంటంటే 3950 ఫ్రీ షిప్పింగ్. సో ఇలా వస్తుంది చీర. ఓకే, మొత్తం ఫుల్ వస్తుందండి, ఫుల్. ఇక్కడ మళ్ళీ ఇలా తిరిగింది చూసారా, మనకి ప్యాచ్ వర్క్ తిరిగినట్టు కంప్లీట్ ఫుల్గా వస్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి 4 హ్యాండ్స్కి ఇస్తారు. ఓకే, సారీలో కూడా ఎక్కడి దాకా వస్తుందంటే మీకు చూపిస్తాను. సో జస్ట్ మీకు ఒక 30 సెంటీమీటర్స్ వదిలేరండి అంతే. అక్కడి నుంచి కంప్లీట్ వర్క్ ఇచ్చేసారు. సో 3900 ఫ్రీ షిప్. ఓకే, సో సారీస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇలా మనం సింపుల్గా సింగిల్స్ వేసుకొని సింపుల్ జ్యువెలరీ వేసుకున్నా కూడా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయండి. నాకైతే ఎంత నచ్చాయో. వెరీ కంఫర్టబుల్, ఏ క్లైమేటిక్ సీజన్ అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో 3250 ఉన్నాయి, 29 అండ్ 39. సో 3 రేంజెస్లో మనం ఈరోజు చూపించాం. ఓకేనా. సో గివ్ అవే యాడ్ చేసేస్తాను. మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నిన్నటితో మన సిల్వర్ కాంటెస్ట్ కంప్లీటెడ్ అండి. These are the names of purchase yesterday అండి. సో దిస్ ఈస్ ద లాస్ట్ గివ్ అవే, సారీ సిల్వర్ కాంటెస్ట్ యొక్క లాస్ట్ అన్నమాట ఈరోజు. ఓకే, చిన్నం సరిత గారు, కంగ్రాట్స్ అండి. హాయ్ అండి, ఎస్టర్డే షిఫాన్ శారీస్ యొక్క గివ్ అవే ఇప్పుడు తీస్తున్నాము. ఓకే, షిఫాన్ ప్రింటెడ్ శారీస్. కాస్మో తెలుగు గేమర్, కంగ్రాట్స్ అండి. 14th మనం స్టార్ట్ చేసాం బిఫోర్ మంత్. నెక్స్ట్ 14th కంప్లీట్ అయిపోయింది. అండ్ విల్ స్టార్ట్ ఎనీ న్యూ ప్రోగ్రామ్ లైక్ విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏదైనా, మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఆలోచించి మంచిది ట్రై చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.